హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా మిర్చి బజ్జీ స్టఫింగ్తో చేసుకుందామండి. చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఒక 10 వరకు మిర్చీలను తీసుకొని కడిగేసి ఇందులో విత్తనాలు ఉన్నాయన్నీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను, ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వాము. ఇప్పుడు ఇందులో కొంచెం పావు టీ స్పూన్కి తక్కువగానే వంట సోడా వేస్తున్నాను. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో వాటర్ వేసుకుందాము. ఇలా కొన్నిగా పోస్తూ కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా. ఇలా పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకుంటే మనకు బజ్జీలు చాలా గుల్లగా వస్తాయండి. బజ్జీలు ఒక 5 నిమిషాల వరకైనా కానీ ఇలా కలుపుతూ ఉండాలి పిండిని. పిండి ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం చింతపండు గుజ్జు తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకొని ఇలా చిక్కగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల పిండితో మనం స్టఫింగ్ చేస్తున్నామండి. నువ్వుల పిండి, ఇది నువ్వుల పిండి వేయించి పొడి చేసుకున్న నువ్వుల పిండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పిండి వేస్తున్నాను. నువ్వుల పిండి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడి, ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. దీనికి రుచికి సరిపడినంతగా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పేస్ట్ మాత్రం గట్టిగా ఉండాలి. పల్చగా ఉన్నదంటే మనకు మిరపకాయల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనకు ఈ విధంగా గట్టిగానే ఉండాలి. ఇందులో కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు పడితే ఏదైనా కలుపుకొని ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. ఈ మిర్చీలలో కదా ఇలా గింజలు ఇందులో నుంచి ఇలా కొంచెం తీసుకుంటూ ఇలా లోపల దాకా స్టఫ్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ కూడా మనకి ఎంత పడుతుందో చూసుకొని ఇలా స్టఫ్ చేసుకొని అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా నీట్గా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చింతపండుకి 2.5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల పిండి పట్టింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా మిర్చి బజ్జీని తీసుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ఇది కనబడకుండా చేసేయాలి. ఇది ఫిల్లప్ ఓపెన్ ఉన్నా అనుకోండి, స్టఫింగ్ అంతా ఆయిల్లో పడిపోతుంది కాబట్టి అది ఓపెన్ ఉండకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా కూడా మూసేయాలి. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి.
ఇట్లా ఒక సైడ్ తిప్పేసుకున్నాము. ఇది ఇప్పుడు రెండు సైడ్లా కూడా వేగాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, మనం స్టఫింగ్ అయితే బయటకు రాలేదు. పిండి కూడా కరెక్ట్గా కలుపుకోవాలి. మరీ పలచగా అయిపోయింది అనుకోండి, స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లో పడి చిల్లుతుంది. అందుకని పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా బజ్జీలు కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము. ఇంతేనండి, మన నువ్వుల పిండితో స్టఫింగ్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడ కూడా మనకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిందంటే ఆయిల్ అంతా కూడా స్టఫింగ్ పడి చిల్లుతుంది. చూసుకోవాలి, ఆయిల్ మనం మసాలా పెట్టిందని పూర్తిగా క్లోజ్ చేసేయాలి పిండిలో ముంచేసి. ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం ఒకటి. చూడండి, మన స్టఫింగ్ ఇందులోనే ఉంది, బయటకు అసలు కూడా రాలేదు. చాలా బాగుంటుంది ఈ బజ్జీ. చాలా సింపుల్గా కూడా టేస్టీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.